నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల నుంచి సంచార జాతుల సంఘం స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు లేనటువంటి బీసీ జాబితాలో ఉండి విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి లేనటువంటి సంచార జాతులు ఉన్నటువంటి గంగిరెద్దుల, మందుల, బుడబొక్కల, దొమ్మర, మొండుబండ, తోలుబొమ్మలాటలు, వీరభద్రి, వీరముష్టి ఇలాంటి సామాజిక వర్గాలు దగ్గర 36 కులాలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని కమిషన్లు రికమెండేషన్ చేసినా ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మీరు చూసినట్లయితే 1961లో వెన్నెలగంటి రాఘవయ్య గారు ట్రైబల్ ఎంక్వైరీ కమిటీ చైర్మన్గా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 26 కులాల మీద ఆయన అధ్యయనం చేయడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ 26 కులాల్లో ఎస్టీ జాబితాలో చేర్చడానికి 18 కులాలను నేను రికమెండేషన్ చేస్తున్నానని చెప్పి దగ్గర 270 పేజీల యొక్క కమిషన్ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఇవ్వటం జరిగింది. కానీ ఎవరో కూడా ఈ కమిషన్ గురించి కానీ, ఈ కమిటీ రిపోర్ట్ పరచడం జరిగింది, ఎక్కడా కూడా వాటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకునేటువంటి చరిత్ర లేదు. కానీ నరేంద్ర మోడీ గారు బికురాంజీ యదాతే అనే ఒక ఆయన చైర్మన్గా నియమించి ఆయన అధ్యయనం చేయమని చెప్తే వారు ఇచ్చినటువంటిది ఏంటో తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నటువంటి సంచార జాతులు, ఎస్టీలో ఉన్నటువంటి సంచార జాతులు, బీసీలో ఉన్నటువంటి సంచార జాతులు, బీసీ జాబితాలో ఉన్నటువంటి రిజర్వేషను, ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషను, ఎస్టీలో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా వారికి పుష్కలంగా అందుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కూడా నేనేదో రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటి అంశం కాదు. మొత్తం అంతా కూడా డేటా ప్రకారంగానే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక కమిషన్లకి సంబంధించినటువంటి రికమెండేషన్లు కానీ ఏదైతే ఎవరెవరు ఏం మాట్లాడారో మొత్తం అంతా కూడా డేటా తీసుకోవటం జరిగింది. అంటే నేను ఇలా ఒకటే మనం చేస్తా ఉన్నా, భారతదేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలకి, అనేక సంచార జాతులకి ఈరోజు రిజర్వేషన్ సౌకర్యం కలిగించే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి కూడా సామాజిక వర్గాల మీద ఎక్కడా కూడా సరైనటువంటి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. అందుకనే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున చేయాలి, అన్ని పార్టీలను కూడా నిలదీసే కార్యక్రమం తీసుకురావాలి. ఇవాళ మీరు చూడండి, సంచార జాతులు మీరు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే సంచార జాతులకు సంబంధించినటువంటి ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చినాయా అంటే మీ పిల్లలేమో ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలా, మా పిల్లలేమో అడుక్కు తినడానికి రోడ్లాంటికి వెళ్ళాలా, మేమే కాగితం మొక్కలు ఏరుకుని రోడ్లమ్మడి తిరిగి అయ్యా పైసా బాబు పైసా అనే పరిస్థితి నుంచి మా పిల్లలు చదివించాలనే ఆలోచన తీసుకొచ్చి మా తల్లిదండ్రులేమో అడుక్కుని, మా తల్లిదండ్రులేమో చిన్న వ్యాపారాలు చేసుకుని, మా తల్లిదండ్రులేమో కాగితం మొక్కలు ఏరుకుని, ఎలకబట్టలు వేసుకుని, రకరకాల వ్యాపారాలు చేసుకుని మా పిల్లలు చదివిస్తే వారికి వచ్చే రిజర్వేషన్ సౌకర్యం ఒక్కటన్నా ఒకడు కూడా ఏ ఒక్క అధికారులు కూడా లేకపోతే ఏ ఒక్క ఉద్యమకారుడు కూడా మాట్లాడే చరిత్ర ఎక్కడా కూడా భారతదేశంలో లేదనే విషయాన్ని ఈ సందర్భంగా సవనంగా తెలియపరుస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఈ సమాజంలో సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేటువంటి సంచార జాతులు తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడినటువంటి సంచార జాతులకి మిగిలింది ఏంటయ్యా అంటే చెప్ప కర్ర తప్ప మిగిలినటువంటి పరిస్థితి ఏమీ లేనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ హిందూ సంస్కృతం గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ హిందూ సంస్కృతం కోసం మాట్లాడి హిందూ సంస్కృతాన్ని సమాజానికి తీసుకెళ్ళి విద్య లేకపోయినా విజ్ఞానంతో అంబ పలుకు, జగదంబ పలుకు, కామాక్షి పలుకని చెప్పినటువంటి బుడబొక్కల కులస్తుడు కానీ లేకపోతే రాముడు ఎక్కడ పుట్టాడో, కృష్ణుడు ఎక్కడ పుట్టాడో, వారిద్దరికీ ఏ విధమైనటువంటి మాటల యొక్క విధానం జరిగిందో చెప్పినటువంటి తోలుబొమ్మలాట్ల కులస్తుడు కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి
అనేక సంస్కృతుల్ని కాపాడినటువంటి అనేక గంగిరెద్దుల కులస్తులు కానీ, దొమ్మర కులస్తులు కానీ, లేకపోతే ఈరోజు అనేక సాంప్రదాయాల్ని కాపాడుతున్నటువంటి సంచార జాతులు ఉన్నటువంటి కులాలను భారతదేశ వ్యాప్తంగా అణసివేయటానికి ప్రధాన కారణాలు ఇవాళ ఆనాడు బ్రిటిష్ వ్యవస్థ ఒక పక్కనైతే ఈనాడు భారత ప్రభుత్వం కూడా తీసుకుంటుందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ బ్రిటిష్ వారి సామాజిక వర్గాల మీద తీసుకురావడానికి గల కారణం అప్పుడున్నటువంటి హిందూ సంస్కృతం కోసం మాట్లాడుతున్నారని, అప్పుడున్నటువంటి స్వతంత్ర సమరయోధులకి సహకరిస్తున్నారనే ఒక ఉద్దేశాన్ని బ్రిటిష్ వారు గమనించి వీరి మీద కానీ బీసీఏ జాబితాలో సంచార జాతులు 36 కులాలు చేర్చినప్పుడు బీసీఏ జాబితాలో 54 కులాలుంటే అందులో బలమైనటువంటి అగ్ని కులక్షత్రియులు కానీ, వాల్మీకి బోయలు కానీ, లేకపోతే కాళింగులు కానీ, లేకపోతే ఏదైతే రజక నాయ బ్రాహ్మణ ఇలాంటి బలమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్న కారణంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ సౌకర్యం అంతా కూడా సంచార జాతులకు అందట్లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నేను అందుకనే తెలియపరుస్తా ఉన్నా, సంచార జాతులు ఎప్పుడు కూడా బీసీలు కాదు, సంచార జాతులు ఎప్పుడు కూడా బీసీలు కాదని అనేక కమిషన్ లోకూరు గారు కానీ, లేకపోతే జస్టిస్ వెంకటాచలయ్య గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా. నమాడిక్ ట్రైబ్స్ సంబంధించినటువంటి రిజర్వేషన్ సౌకర్యం సెపరేట్గా ఇవ్వాలని చెప్పారు. జస్టిస్ లోకూర్ అయితే పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులకి. కానీ వీరిని ఆ బీసీ జాబితాలో ఉంచితే ఎప్పటికీ కూడా అభివృద్ధి అవరు, వాళ్ళు సెపరేట్గా కేటగిరీ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. కానీ ఎక్కడా కూడా పట్టించుకోవాల్సిన చరిత్ర లేదు. పక్క తెలంగాణ రాష్ట్రంలోనేమో సంచార జాతులకు 5% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు ఎలక్షన్లో. ఈ రాష్ట్రంలోనేమో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులకి ఎంబీసీలకి 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఈయన మాట్లాడటం జరిగింది రాజకీయ రంగంలోనంట. కానీ విద్యా ఉద్యోగ రంగాల్లోనే 1% కూడా అందలేనటువంటి సామాజిక వర్గాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది. అందుకనే ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యవర్గాన్ని రోజు పిలిచి అనేక అంశాల మీద తర్జన చేసి అనేక అంశాల మీద వారితో అధ్యయనం చేసిన తర్వాత వారి యొక్క సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాలో సంచార జాతుల జిల్లా మహాసభలు జరుగుతాయి. ప్రతి జిల్లాలో సంచార జాతుల యొక్క సమస్యల మీద దాంతో పాటుగా రాష్ట్ర మహాసభ, దాంతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా సంచార జాతుల వాయిస్ ని తీసుకెళ్లే విధంగా సంచార జాతుల సంఘం తీసుకుంటుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అందుకనే మా సమస్యలన్నీ కూడా ఢిల్లీలో వినిపించబోతా ఉన్నాం త్వరలోనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మేము ఇచ్చినటువంటి సంచార జాతుల బాలకృష్ణ రేణుకే కమిషన్ రిపోర్టు మీద కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో తక్షణమే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా వెన్నెలగంటి రాఘవయ్య గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్లో 18 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పినటువంటి రిపోర్టు మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తూ సంచార జాతులందరికీ కూడా రిజర్వేషన్ సౌకర్యం కావాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో అంతా కూడా అన్ని రకాలుగా కూడా వీళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. కాబట్టి తప్పనిసరి కూడా ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.